హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావ్స్ వరల్డ్ మచిలీపట్నం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ఎలా దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా? దీని పేరేంటి అనుకుంటున్నారా? లాస్ట్లో రివీల్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు దీని రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండ్ ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా అయితే బాగుంటుంది. కూల్గా జ్యూసీగా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసేద్దాం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, యాలకులు అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని మిక్స్ పెట్టేసుకోవాలి. చూసారా, రవ్వగా దానిలో బొంబాయి రవ్వ, 2 స్పూన్లు గోధుమ పిండి అండ్ బెల్లం. పంచదార అయినా వేసుకోవచ్చు, నేనైతే బెల్లం వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా మిక్సీ చేసిన ఆ యొక్క మిశ్రమాన్ని దానిలో వేసేసుకొని కలిపేసేసుకొని దీన్ని వాటర్తో కాదు మిల్క్తో కలిపేలా చూసుకోవాలి. చక్కగా మిల్క్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. దాన్ని మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక ప్యాన్లో మిల్క్ తీసుకోవాలి. కొద్దిగా మిల్క్ ఎక్కువే పట్టిద్ది. అది కొద్దిగా మరగనిచ్చాక ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని ఒక 2-3 స్పూన్లు వేసేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం కుంకుమ పువ్వు ఉంటే అది వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. నేను కలర్ వేసాను. కలర్ కనిపించడానికి అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో? మరగనివ్వాలి బాగా. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా, బాగుంటుంది. ముందుగా మనం చేసుకున్న దాన్ని ప్యాన్ పెట్టి వేడి చేసి దానిలో చిన్న దోశల్లాగా వేసుకోవాలి. అవి 2 వైపులా బాగా వేగనిచ్చాలి. ముందుగా చేసిన దానిలో బెల్లం, అంటే స్వీట్ వేయలేదు కదా ఇందాక, బెల్లం వేసాను. ఒకసారి అంతా కలిపేసి కొద్దిగా థిక్ రావాలన్నమాట. చూసారా, పాలు మరిగి లైట్ థిక్ అయ్యాయి. ఇవి చూడండి, మరో సైడ్ నేను తిప్పేసాను. లైట్ బ్రౌన్ కలర్లో వేయించేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఈ సర్వ్ చేసుకున్న ఈ యొక్క చిన్న దోశల్ని మనం ముందుగా మిల్క్తో తయారు చేసాం కదా, అవి చూద్దాం. చూసారా ఎలా ఉన్నాయో, మెత్తగా. ఓకే, ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని చక్కగా మన ఇష్టం ఏ స్టైల్లో అయినా పెట్టుకోవచ్చు. దానిలో ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దానిలో వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. డిఫరెంట్ స్వీట్ రెసిపీ.